హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను. మీకు ఎయిర్ ఫాల్ సమస్యలు ఉన్నా, ఇంకా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా, ఒకవేళ చేసుకున్నా కూడా మీరు ఏ విధంగా కేర్ తీసుకోవాలో వాటన్నిటి గురించి నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఇక ఈరోజు మ్యాటర్లోకి వచ్చినట్లయితే ఈరోజు టాపిక్ వచ్చేసి కరెక్ట్గా నా సర్జరీ అయ్యి ఈ రోజుకి 5th డే అనమాట. నేను చెప్పాను కదా ముందుగా వీడియోలో మీకు చెప్పినట్టుగానే సర్జరీ డేని 0 డేగా కౌంట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి 1, 2, 3, 4, 5th అనమాట. ఈరోజు నాది 5th డే అనమాట. ఈ 5th డే వచ్చి మనం ఏం చేయాలంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియా ఉండదు కదా, ఈ ఏరియా మొత్తాన్ని మనం వాటర్తో 10 to 15 minutes అంటే ఓకే, సర్జరీ అయిపోయిన 5th డే ఇంకా 6th డే రోజు ఈ హెడ్ని 10 to 15 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్లో తడపడం కానీ, ఇంకా ఓన్లీ ఈ ఫ్రంట్ భాగం మాత్రమే తడపాలి. దాన్ని ఒక 10 to 15 minutes నానబెట్టాలన్నమాట. సో అప్పుడు మనకు బ్లడ్ క్లాట్ అనేది కొంచెం వదిలేవి ఊడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ క్లినిక్ దగ్గర కాకుండా, డాక్టర్ పర్యవేక్షణలో కాకుండా మన ఓన్గా మన ఇంటి దగ్గరనే ఏ విధంగా చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను అనమాట. సో నేను దానికి కావాల్సినవి ఏంటంటే, మనకు కావాల్సింది ఒక వాటర్ మగ్గు ఆర్ లేకపోతే ఇంటి దగ్గర ఒక స్ప్రే లాంటిది, ఇలాంటివి యూజ్ చేసి మనం ఇంటి దగ్గర ఏ విధంగా ఈ ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియాని మనం తడపొచ్చు అని ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇంకా మీరు చూసుకున్నట్లయితే నా డోనర్ ఏరియా కూడా ఈరోజు 5th డే కాబట్టి మ్యాక్సిమం హీల్ అయిపోయింది. అసలు గ్రాఫ్ట్స్ తీశారా లేదా అన్నట్టే ఉంది. చూసుకున్నట్లయితే చాలా న్యాచురల్గా ఉంది. సో నా డోనర్ ఏరియా కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు మన వీడియోలో ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని ప్రాసెసింగ్ ఉంటుందో చూసుకుందాం. మీకు అందుబాటులో ఏదైనా స్ప్రే ఉన్నట్లయితే దానితోని మన హెడ్ పైన స్ప్రే చేసుకోండి. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మన హెడ్ మొత్తం పూర్తిగా తడిచి అది కొంచెం నాన్నట్టు అవుతుంది. దానివల్ల బ్లడ్ క్లాట్స్ అనేవి రిమూవ్ అవుతాయి అనమాట. మీరు చూసుకున్నట్లయితే నాకు సర్జరీ సమయంలో వాళ్ళు ఫ్రంట్ సైడ్ ఎక్కువ డెన్సిటీతోని హెయిర్ ప్లాంట్ చేశారు, వెనక మాత్రం చాలా తక్కువ ఉండదు. ఎందుకంటే నాకు వెనక హెయిర్ ఉంటుంది అనమాట. సో తక్కువ హెయిర్తో ఇంప్లాంట్ చేశారనమాట. స్ప్రే చేసుకున్న తర్వాత మగ్గుతో కంప్లీట్గా ఒక 10 minutes 15 minutes అలాగా పోస్తూ ఉండాలి. ఆ విధంగా అయితే జుట్టు అనేది మంచిగా నానుతుంది అనమాట. సో దాని తర్వాత మన చేయితోని వీడియోలో చూపించినట్టుగా పైనుంచి కిందకి అన్నట్లయితే ఏమైనా డస్ట్ ఉన్నా లేకపోతే బ్లడ్ క్లాట్స్ ఉన్నా రిమూవ్ అవుతాయి అనమాట. ఈ విధంగా హెడ్ని 10 to 15 minutes డైలీ 2 times తడపాలన్నమాట, 7 day వరకు. అప్పుడే మనకి కొంచెం 7th day రోజు మనం జిల్లెట్ ఫామ్తో హెడ్ వాష్ చేస్తాం కదా, దాంట్లో మనకి ఈజీగా ఉంటుందన్నమాట. మన హెడ్ని తడిపిన తర్వాత మనం టవల్తో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో మన హెడ్ని ఓన్లీ ఇలా ప్రెస్ చేయాలి, రఫ్ చేయకూడదు. రఫ్ చేసినట్లయితే గ్రాఫ్స్కి ఇబ్బంది అవుతుంది, మనకి పెయిన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట. ఓన్లీ ప్రెస్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఓకే గైస్, ఇప్పుడు చూశారు కదా నేను ఏ విధంగా ఇంటి దగ్గరనే నా హెడ్ని అంటే, సో మీరు కూడా క్లినిక్తో సంబంధం లేకుండా ఇంటి దగ్గరనే ఈ విధంగా హెడ్ని ఫ్రంట్ పోర్షన్ మొత్తం నానపడం 5th and 6th డే రోజు ఈ విధంగా నానిపి 7th డే రోజు హెడ్ వాష్కి సిద్ధంగా ఉంచాలన్నమాట మన హెడ్ని. సో మీకు ఎయిర్ ఫాల్ సమస్యలు ఉన్నా, లేకపోతే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా, లేకపోతే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ అయినా కూడా మీరు ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఏ విధంగా డైట్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా గైడ్ చేయాలి, వీటన్నిటి గురించి నా వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను నా ఛానల్లో. సో మీరు చేయవలసిన పని ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ విధంగా ఫాలో అవ్వండి. నేను డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.